ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కీలకంగా భావిస్తున్న కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించిన అంశాలు, మౌలిక వసతుల కల్పనపై చర్చ జరగనుంది. ఈ సందర్భంలో 904 కోట్ల రూపాయలతో రాజధాని పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇంకా జిల్లాల పునర్విభజన, జిల్లా పేర్ల మార్పు, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపు గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెరోల్ అంశం, మంత్రుల వ్యవహార శైలి, ఇతర పాలనా సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ కొన్ని విషయాల్లో మంత్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించే అవకాశం ఉందని సమాచారం. పాలనలో సమర్థత, పౌరుల అభిష్టాలను గమనించి ముందుకు వెళ్లే దిశగా ఈ సమావేశాన్ని విశ్లేషిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నాగకిషోర్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఝాన్సీ, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అయింది. ప్రధానంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో సిఆర్డీఏ ప్రతిపాదించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి ఏమేమైతే పనులు ఉన్నాయో ఆ పనులకు సంబంధించి కూడా క్యాబినెట్ ప్రధానంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాంతంలో 908 కోట్లతోటి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే జిల్లాల పునర్విభజన ఏదైతే ఉందో, గతంలో చేసినటువంటి 26 జిల్లాల నియోజకవర్గ పునర్విభజనకు సంబంధించి పునర్విభజనలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరిస్తూ కూడా ఇప్పటికే దీని మీద క్యాబినెట్ను వేయడం జరిగింది. ఈ క్యాబినెట్ జిల్లాల్లో పర్యటించేసి అదేవిధంగా జిల్లాల కొత్త నియామకాలకు కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజు క్యాబినెట్లో చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా 26 జిల్లాలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని 32 జిల్లాలకు మార్చే విధంగా కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా తాజాగా ఏదైతే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఉన్నాయో, ఎమ్మెల్యేల పనితీరు ఉందో, అదేవిధంగా ఎమ్మెల్యేల మీద వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి లేడీ డాన్ కేసులో తలదూచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ వివాదాలన్నింటి మీద కూడా ప్రధానంగా కేబినెట్ అనంతరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం కనబడుతుంది. ఈ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆముదాల వలస నుంచి ఎవరైతే కోన రవికుమార్ ఉన్నారో, అదేవిధంగా అనంతపురం నుంచి చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ మీద కావచ్చు, అదేవిధంగా అక్కడ అంతర్గత కుమ్మలాట్లు కావచ్చు, దాంట్లో తలదోస్తున్నటువంటి దగ్గుబాటి వెంకటేష్ మీద కావచ్చు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులు కూడా అభియోగాలు వచ్చిన నేపథ్యంలో దీని మీద కూడా సీరియస్గా చర్చించే అవకాశం ఉంది. తదనంతరం కూడా మంత్రుల పనితీరు మీద కూడా ఈరోజు ప్రత్యేక దృష్టి పెట్టి కేబినెట్ అనంతరం కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యాబినెట్ జరుగుతూ ఉంది. క్యాబినెట్లో ప్రధానంగా ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి అదే కాలేజీలు ఏవైతే ఉన్నాయో కాలేజీలకు విట్ కాలేజీ కావచ్చు, ఎస్ఆర్ఎం కాలేజీ కావచ్చు, అదేవిధంగా ఇతర సంస్థలకు స్థల కేటాయింపులకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.